హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మన రెండు చేతులు హల్లెలూయా చెప్దామండి. ఈ సమయంలో యూత్ ఆరాధన జయకరంగా జరిగించులాగన నడిపింపు ప్రార్థన బ్రదర్ మున్నా గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సింహాసనాసీనుడా, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవ, మా కొరకు రక్తం కార్చిన యేసయ్య, మీ ఘనమైన మహిమగల నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గడిచిన వారం అంతా మీరు ఎక్కడ చాటున కాచి కాపాడారు. భయంకర ప్రమాదాలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బంది, శోధన నుంచి మమ్మల్ని తెప్పించారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి, క్షేమాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విశ్రాంతి దినంగా ఈ సన్నిధిని చేరుకుని సాయంకాల సమయంలో ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతకే, భాగ్యానికే మీకే వందనాలు తండ్రి. యవ్వనస్తుల ఆరాధనగా జరిపించుండగా యేసయ్య మీ కృప ఈ సంఘం మీద తోడుండి నడిపించండి తండ్రి. ఇంకెంతమంది రావాల్సి ఉండగా సమయానికి క్షేమకరంగా నడిపించండి యేసయ్య. పాటలు పాడిన కోయిర్ వారిని, మ్యూజిషియన్స్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న వారిని, వాక్యం చెప్తున్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటండి. ఈ ఆరాధన అంతా మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకు ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచినట్లయితే కోయిర్ వారితో కలిసి అందరూ పాట పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలని ఆయేసి అని పాట.
చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగా. ఈ సమయంలో సాక్ష్యాలకి సమయం ఇవ్వబడుతుందండి. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారములు బట్టి దేవుడు సాక్ష్యాలు చెల్లిద్దాం. ఎవరైనా ఉంటే వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థనా సహాయం అండి. రేపు సాయంత్రం ఈవినింగ్ చేసి నేను ఇండియాకి బయలుదేరుతున్నానండి. నా ప్రయాణంలో దేవుడు తోడుండేలాగా మీ అందరి ప్రార్థనా సహాయం కావాలి. నా కోసం, నా కుటుంబం కోసం, నా ప్రయాణం కోసం మీ అందరూ ప్రార్థిస్తారని దేవుని ఇచ్చిన సాక్ష్యం జీవించు. సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి వందాలండి. అలాగే కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందాలండి. నా కుమారుడు అయితే 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. ఆ బిడ్డ కొరకు మీ అందరు ప్రార్థించిన మీ అందరికీ వందాలండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీ అందరూ మీ అన్నదాన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అక్క కూడా నిన్న వచ్చిందండి క్షేమంగా. ఆ బిడ్డ జ్వరంలో బాధపడుతుంది. అంటే ప్రయాణం చేసి వచ్చింది కదా, కుట్లు అయ్యి బాధపడుతుంది అంటుంది, నొప్పిగా ఉన్నాయి. ఆ బిడ్డ కొరకు కూడా మీ అందరూ మీ అన్నదాన ప్రార్థన చేసుకోండి. ఆ బిడ్డల కొరకు, ఆ కుటుంబం కొరకు మీ అందరూ మీ అన్నదాన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. సంబంధించిన యూత్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి గడిచిన దినములన్నింటిలోనూ ఆయన సన్నిధిలో ఎంతగానో నన్ను, నా కుటుంబాన్ని అంతటిని కాపాడి ఉన్న పరమ తండ్రి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి లాస్ట్ వీక్ అయితే ఈస్టర్ రోజుని నేను ప్రతి పండుగకి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోవటం మాకు అలవాటండి. అయితే ఎప్పుడు కూడా నేను ఏది ప్రార్థన రిక్వెస్ట్ కోరను నేను, కానీ పాస్టర్ గారు కూడా అడుగుతారు కానీ ఏమీ లేదని మామూలుగానే చేయండి అంటాను. కానీ అయితే మన ఈస్టర్ రోజున మాత్రం కాలు చాలా బలహీనతగా ఉందండి. అప్పుడే 2 వీక్స్ నుంచి మోకాళ్ళు నొప్పి, ఎక్కువ శాతం నాకు పైకి కిందకి ఎక్కి దిగటం వలన అది చాలా నొప్పిగా ఉండటం జరిగింది. అయితే ప్రేయర్ చేయించుకున్నాను. చేయించుకుని ఇంటికి వెళ్ళి అసలు కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది అయిందండి నాకు. అయితే పరమ తండ్రి దయ వల్ల నొప్పి తగ్గింది అనుకున్నాను, తగ్గింది. నెక్స్ట్ రోజు సోమవారం రోజు నుండి ఈవినింగు ఇలాగా అరుగు మెట్లన్నీ కడుగుతుంటుంటే కాలు స్లిప్ అయ్యి పైన జారి కిందకు వచ్చి పడ్డానండి. అయితే నొప్పి ఉన్న కాలు కాకుండా యువతల కాలుకి వచ్చింది మళ్ళీని. అయితే బొటనవేలు కింద భాగంలో బాగా ఎక్కువ గట్టిగా తగ్గటం వలన అది సోమవారం నుంచి నిన్నటి వరకు కూడా, ఇప్పటికి కొంచెం నొప్పిగా ఉంది, నిన్నటి వరకు కూడా చాలా వాపుతో అలాగే ఉన్నదండి. కానీ నడవడానికి ఇబ్బందిగా ఉంది, కానీ నొప్పి లేదు. కాదంటే పైన తగలేదు, పైన తగిలింటే కనుక ఏదో సంథింగ్ ఇరుగును, కానీ కింద బాగా గట్టిగా తగలటం వలన కాలు కింద వాపు వచ్చి నడవటానికి ఇబ్బందిగా ఉందండి. తండ్రి కృప వల్ల మరి ఎంతగానో కాపాడి ఉన్నారు. చాలాసార్లు పడతాను లెగుతాను కానీ ఇప్పుడు కూడా ఏమీ అవ్వదు. కానీ మొన్న అయితే అలాగే ఉందండి.
నా కోసం నా కుటుంబం కోసం ప్రేయర్ చేస్తారని ఈ చిన్న సాక్ష్యం. ఆమె ఇంకెవరైనా ఉన్నారండి? దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దైవజనులకు వందనాలండి. నేనైతే మరి వీసా రెన్యూవల్ చేయించుకున్నానండి. దేవుని మహాకృప దయ వల్ల అయిందండి. అలాగే వీసాకి అడిగిన కాడ డబ్బులు ఇస్తానన్న వాళ్ళు లేవన్నారండి. అయినా టెన్షన్ పడలేదు. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ అడిగినా సరే ఇస్తానని అలా ఎమ్మటే మోసం చేస్తున్నారండి. కానీ చింతించలేదు. నేను ఒక మాట అయితే విన్నాను దేవుని గురించి. యేసబ్బు అంట చింతించలేదంట. యేసుప్రభుని ఒక రాయిలాగానే ఆయన తల కింద పెట్టుకుని పడుకున్నారంట. అట్టి రీతిగానే మనందరం కూడా ఏ కష్టం వచ్చినా సరే చింతించుకోకుండా ధైర్యంగా ఆయన మీద మనం క్రీస్తు దేవుని బిడ్డలం కాబట్టి ఆయన మీదే ఆధారపడి ఉండాలి. కాబట్టి ఏమొచ్చినా మనం చింతించకూడదు, దిగులు పడకూడదు, ప్రార్థన మాత్రమే చేయాలి. అలాగే నేను మరి ఏదొచ్చినా సరే ఇక్కడికి వచ్చి నేను 9 సంవత్సరాలు అయిందండి. నాకు హాస్పిటల్ అనేది ఏమీ తెలియదు. 3 డేస్ నుంచి నాకు బాగా ఫుల్ ఫీవరు. అయినప్పటికీ దేవుడు మరి నాకు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. జ్వరం వచ్చినా కానీ నేనేమీ అలాగే కృంగిపోలేదు. ట్యాబ్లెట్లు వేసుకుని నువ్వు ఉన్నావు కదా అనుకున్న ధైర్యంతో నేను ఉన్నాను. అలాగే మరి నేనైతే దేవుణ్ణి, మేము హిందువులు ఎవరైనా ప్రసాదం పెడితే పండుగలకి తినేదాన్ని కాదు. మేము పూజలు చేస్తే మీరు తినరు కదా, మేము ఎందుకు తినాలి అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకు యేసుప్రభు అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు, కానీ ఆయన ప్రేమ ఎంతో రుచి చూశాను నేను. ఆయనతో చక్కగా మాట్లాడే అవకాశం నాకు మరి పరిశుద్ధుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి చాలా రుణపడి ఉంటానండి. ఆయన కోసం జీవించడానికి మరి మీరందరూ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడితో నేను అలాగే సహవాసం చేయడానికి, దారి తప్పిపోకుండా దేవునిలో ఎదగడానికి ఇంకాని మరి ఇంకా చాలా దేవుడి గురించి ఎన్నో చెప్పాలని ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారని సాక్ష్యాలు చెప్పేవారు? ఎవరు లేనట్లయితే మన మధ్యన ఉన్న బ్రదర్ అరుణ్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకమైన పాట పాడి వినిపించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తాం. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి సంఘ పెద్దలకు వందనాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. ప్రత్యేక పాట పాడి వినిపించిన బ్రదర్ అరుణ్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో చెప్పబడిన సాక్ష్యాల కొరకు ప్రార్థన నవ్య గ్రేస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన మహాగండ మహోన్నతుడ నీ ఘనమైన పవిత్రమైన నామానికి లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ఘనమైన యేసయ్య, పవిత్రమైన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. ఈ రోజు జరుగుతున్న తండ్రి ప్రభుని ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించండి తండ్రి ప్రభా. యేసయ్య ఆరాధన మొదలుకొని అంత్యం వరకు ప్రభా మీ హస్తం నుండి నడిపిస్తారని నమ్ముచున్నాం ప్రభా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆరాధన అంతట్లో మీరు ఉండి నడిపిస్తారని, నీ కృపా కనుకలు మాపై చూపిస్తారని, సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడతారని అదేడని యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రిని, ఆమేన్. ప్రార్థన చేస్తున్న నవ్య గ్రేస్ గారికి వందనాలండి. ఈ సమయంలో ప్రసంగపట్నం ఫిలిప్పి 4వ అధ్యాయం 8వ వచనం సిస్టర్ స్వరూప రాజమౌనిక గారు వచ్చి చదువు వినిపిస్తారు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే బ్రదర్ నిశాంత్ గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. యూత్ వారు అందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
దయచేసి అందరం రెండు చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. మనస్ఫూర్తిగా ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన సజీవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన నిరంతరము మనతో ఉండే దేవుడు. కాబట్టి ఆయన చేసినటువంటి మేళ్లకు రెండు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనాలు, మాకు ఈరోజు ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు అని మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. ఆయనను ఆరాధించేటప్పుడు మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కేవలము మన ఆత్మతోనే ఆరాధిస్తాం. దయచేసి అందరం రెండు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని నోరు తెరచి ఆరాధిస్తాం. ఆయన మన ప్రార్థన వినే దేవుడు, మన మొరను ఆలకించే దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు. మన స్వరాన్ని నోరు తెరిచి దేవుని దగ్గర వేడుకుంటే ఆయన వినే దేవుడు. యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యా మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మీరు మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, గనుడు అయినటువంటి గొప్ప దేవుడు అని ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే. అందరూ చప్పట్లు కొడదామండి, అందరూ చప్పట్లు కొట్టి పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, ఈ తోటలోనే ద్రాక్షవల్లితో, ఈ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా, నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయా, నీకిష్టమైన ప్రార్థను చేయా, నన్ను విసిరేయక సారిపై ఉంచావా, నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే.
పరిశుద్ధుడా త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నిన్ను నేనేమని ఆరాధించెదా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే అందరం కలిసి ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము యేసయ్యా నా ఆనందము యేసయ్యా నా ఆరాధన యేసయ్యా నా అతిశయము యేసయ్యా నా ఆనందము యేసయ్యా నా ఆరాధన యేసయ్యా యేసయ్యా ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా ఏ యోగ్యత లేని మాకై నీవు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడవయ్యా నీకు స్తోత్రాలయ్యా మేము మంచివారము కాకుండా మేము సమస్తము కోల్పోయినా ఈరోజు మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచిన గొప్ప దేవా నీకు వందనాలయ్యా దయచేసి అందరం ఒక నిమిషం అదే విధంగా నిశ్శబ్దంగా ఉన్నట్టయితే ఆయన మంచి దేవుడు మన మధ్యలో ఉన్నాడు మన బాధను చూస్తూ ఉన్నాడు మన మంచిని చూస్తూ ఉన్నాడు మన చెడును చూస్తూ ఉన్నాడు ఆ చూసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుని ఎదుట నీవు సాగిలపడి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు ఈరోజు నువ్వు అడిగితే ఆయన నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే దేవుడు అత్యంత కృపా కనికరం గల మా యేసయ్య నీ పరిశుద్ధ నామానికి నీ పాదాలకు వేలాది కోట్ల స్తోత్రాలయ్యా ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఏ యోగ్యత లేని మాకై నీ ప్రాణం పెట్టిన నువ్వు గొప్ప దేవుడవు తండ్రి రాశ గడిచిన వారం రోజుల క్రితం ప్రభు రాశ మేము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాము మా కొరకు నీవు చనిపోయావు మరలా మృత్యం చేయడం తిరిగి లేచినటువంటి గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా నిన్ను మేము ఆశ్రయించాము మీ ఎదుట మేము ఉన్నాం ప్రభువా నీ కొరకు మేము జీవించే కృపను ఇంకా మేము మీలో ఎదిగే కృపను మీరు మాకు దయచేయండి అయ్యా ముందున్నటువంటి సమయంలో నీ కుమారులు వాక్యం చేత మాతో మాట్లాడుతుండగా నీ బిడ్డకు మీరు మంచి స్వరాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా మాట్లాడుతున్నది నీ బిడ్డ కాదు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలయ్యా మా మనస్సులకు మాకు కావలసినటువంటి ఆహారాన్ని మీరు అనుగ్రహించండి ఈ ఆరాధనంతా మీరే జయకరంగా నడిపించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసునామమున స్తుతించండి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి అందరూ కూర్చుందామండి ఈ సమయంలో వాక్య సందేశం అందించవలసిందిగా బ్రదర్ వరప్రసాద్ ఏలేటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అందరూ శ్రద్ధగా విందాం దేవుని నామానికి మహిమ కలుగాకండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే యవనస్తులు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మటుకు మనందరం అనుకుంటాం
పైకెక్కి మాట్లాడితే చాలా భయం వస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏదో ఆత్మ ఉంటుంది, అందుకనే పైకెక్కి మనం మాట్లాడలేము అని అనుకుంటామండి. అది చాలా వరకు తప్పండి. ఎందుకంటే మన దగ్గర మాట్లాడడానికి మాటలు ఉంటే ఎవరన్నా వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడచ్చు. కాకపోతే మనకి దాని మీద ఒకలాంటి అవగాహన లేదనమాట అండి. ఎవరికైనా సరే, అది యవనస్తులు కావచ్చు, లేదంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. నేను తీసుకున్న వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఈ రోజులో మనం చూసినట్లయితే క్రైస్తవులంగా మనకు ఒక సరైన అవగాహన లేదండి వాక్యం మీద కానీ, అంటే సంఘం మీద కానీ, సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం మీద కానీ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే బయట కూడా మనకి ఆ విధంగానే ఉంది. ఎలాగంటే హిందువులకే మన మీద ఎక్కువ వాక్యం మీద అనుభవం, ముస్లింలకి మనకన్నా ఎక్కువ వాక్యం మీద అనుభవం కలిగి ఉన్నారు ఈ రోజుల్లో. మనకే ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రతి క్రైస్తవుడు ఈ రోజుల్లో ఉన్నాడు. దానికి ఎందుకంటే మనకి వాక్యం పట్ల మనకి శ్రద్ధ లేకపోవడం అనేది మొదటి విషయం అండి. ఎందుకంటే మనం ఒక వెళ్ళి ట్రైన్ ఎలా ఎక్కుతామో అలాగా, లేదంటే ఒక జరుగుతున్నటువంటి విధానంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఒక సంఘం జరుగుతుంది, ఈ సంఘంలో ఏం జరుగుతుంది, దీనికి ఒక పద్ధతి, ఒక రూల్స్, ఒక విధానం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పాస్టర్ గారు ఏదైతే చెప్తారో దాని మీదే మనం ఆధారపడి ఆ వాక్యం వినేసి మనం వెళ్ళిపోవడం, మన పనులు చేసుకోవడం. అంటే ప్రత్యేకించి దుబాయ్ విషయం చెప్తున్నాను. ఇండియాలో మన వాళ్ళ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు గంటల తరబడి వాక్యం వింటారు, అందులో 2-3 గంటలు పడుకుంటారు కూడా. వాక్యం వినడానికి ఎవరికి, మన వాళ్ళకి ఎవరికి దాని మీద శ్రద్ధ, ఈ వాక్యం మనకనే కాదండి, ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ రోజులో దాని మీద శ్రద్ధ లేదు. ఎందుకంటే మనకి వాక్యం అంటే మనకి భయం లేదు. ముఖ్యంగా భయం లేక మనం ఒక భక్తి జీవితంలో నడుస్తున్నాం కాబట్టి మనం ఒక సంఘానికి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఏదో మెయిన్గా ఏమనుకుంటున్నాం అంటే మనం చేసి దాన్ని బట్టే ఈ సంఘం నడుస్తుందనో, లేదంటే మనం లేకపోతే ఇది నడదనో అని ఎప్పుడు నేనైతే అనుకోనండి. నేను లేకపోయినా వేరే వ్యక్తి ఎవరన్నా అక్కడ వాయించవచ్చు, దేవుని సంఘం అది అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనందరం కూడా దేవునికి భయభక్తులు కలిగి లేవు అనేది మాత్రం సత్యం అండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనకి ఎండింగ్, మనం ఎక్కడికైతే చేరుకోవాలని మన గమ్యం మనకి ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసని నేనైతే అనుకోను. ఎవరికి వాళ్ళే ఇప్పుడు మన ఫస్ట్ లైన్లో ఉన్నవాళ్ళు అనుకోండి, విజయ ఒక సంఘానికి, ఒక ఇంటి దగ్గర ఒక సంఘానికి చెందిన వ్యక్తి, వాళ్ళు 7th డేకి సంబంధించిన వాళ్ళు. తబిత కూడా అంతే. మన తర్వాత సుజాత గారు, వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం నుంచి మన ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేన్ని ఫాలో అవ్వాలనేది మనకి ముఖ్యంగా తెలియని విషయం అనమాట అండి. మనం ఎవరిని ఫాలో అవ్వాలి. అలానే నేను ఇక్కడ జరుగుతున్నది తప్పని అనడం లేదండి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ ప్రార్థించినా, ఎలా ప్రార్థించినా, ఎవరిని అనుసరించినా కూడా మనం దేవుడినే అనుసరిస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితం అండి. అది మన అందరం కూడా మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకంటూ ఒక మాదిరి కలిగిన వ్యక్తులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదండి. పలానా వ్యక్తిని మనం ఫాలో అవుదాం అంటే వ్యక్తులు మనం ఫాలో అక్కర్లేదు. మనం దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి మనకందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏ చిన్నది చేసినా కూడా దాని మీద విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఎవరినైనా ఏమన్నా అన్నాను అనుకోండి, నేను ఏం అన్నంత వరకు నేను చక్కగా వాయించుకుంటాను, సర్దుకుని వెళ్ళిపోతాను. నేను ఎవరినన్నా ఒక కామెంట్ ఇలాగా జస్ట్ ఎందుకు, ఉదాహరణకి ప్రభాకర్నో లేకపోతే ఎవరినో అన్నాను అనుకోండి, నా పుట్టు పూర్వోత్తరాలు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈడెవడు, ఈడేంటి, అలా ఎలా ఉండేవాడు, ఇవన్నీ కూడా నా చరిత్ర అంతా తీసి అలా బయట అలాగా చదవడం జరుగుతుంది. మనం మాట్లాడినంత వరకు మనం చాలా మంచివాళ్ళు అండి. ఎక్కడైనా సరే, ఏ పద్ధతిలో అయినా సరే. మీరు
పని చేసే చోటైనా సరే మీరు మాట్లాడకుండా అన్నీ మూసుకుని పని చేశారనుకోండి, మేడం వాళ్ళు కూడా చాలా మంచిది, చాలా మంచిది. ఒకేసారి తిరగబడి నేను అంటున్నాను అంటే ఇంకా ఆ రోజు ఇంక మీరు సాయంత్రమే బ్యాగ్ సర్దుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు యూత్ వారికి, అంటే యూత్ వారు కొంతమంది ఉన్నారంటే నాకు 7 మాటల్లోనూ ఒక మాట ఇవ్వలేదు కాబట్టి ఆడ మూల కూర్చొని ఏడుస్తున్నాడు. కాబట్టి ఈ వారం ఏదో ఒకటి యూత్‌లో మనోడికి ఇస్తే ఏదో సంతోషపడతాడు అన్నట్టు కొంతమంది అనుకున్నారు. నాకు అలా కాదండి. ఎందుకంటే పిల్లలు ఎలాగో ఎప్పుడు పిల్లల్లాగా ఉండకూడదు. మా తమ్ముడు చెప్పాడు. తర్వాత ఇంకా చాలామంది అనేక మంది మాటలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. రావడం కాదు కానీ ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అందరికీ కూడా ఇష్టమై ఉండాలి. ఎవరికి నచ్చదు కొంతమందికి. మనం చెప్పే విధానాన్ని బట్టే నచ్చుతుంది. అది వాక్యమైనా లేకపోతే ఏదైనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి చేసే ప్రతిదీ కూడా అంతకుముందు మనకి లైవ్ వెళ్ళడం కానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు. కాబట్టి మనం ఏం మాట్లాడుకుంటున్నా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు మన సంఘానికి 18 సంవత్సరాల అనుభవం. 1, 2 సంవత్సరాలు కాదండి. అంటే మన విలియమ్స్ చిన్నప్పుడే ఈ సంఘం స్థాపించబడిందని అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు అతను పెద్దయ్యి ఇక్కడికి వచ్చాడు. వచ్చి చూసినప్పటికి ఏమనుకుంటాడు, ఇదేంటి ఇలాగ ఉంది అని అనుకోడా? అంటే మనలో ఎలాంటి అనుభవం లేకుండా మనం ఉండడం అది మనల్ని ఎవరో ఏమంటారండి, ఈ సంఘాన్ని అంటారో, ఈ సంఘ కాపరి గారిని అంటారు. అది మాత్రం మీరు అందరూ గుర్తు చేసుకోండి. నేను మాట్లాడే మాటలు ఎవరిని మెప్పించడం కోసం కాదు, లేదంటే నేను ఇది చెప్పడం వల్ల నేనేదో గొప్పవాడిని అవుతానని మాత్రం అసలు కాదు. ఎందుకంటే ఇక్కడ దుబాయ్కి వచ్చి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఏమి నేర్చుకోరండి, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు చాలా వరకు. ఒక లాంగ్వేజే కాదు, పనే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సౌండ్ సిస్టమే కాదు, ఏదైనా ఇక్కడ నిలబడి మనకి ఎలాంటి తర్ఫీదు లేదండి ఇక్కడ మాట్లాడడానికి. ప్రార్థన చేయడం రాదండి. ఇప్పుడు ఇందాక సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యం దేని గురించి? ఆవిడ కాలు నొప్పి వచ్చిందని ఆవిడే చెప్పుకుంటుంది సాక్ష్యం, మా సహోదరి. అలాగంటే ఎవరో ఒక ఆవిడకి జ్వరం వచ్చిందని ఆవిడే చెప్పుకుంటుంది. అంటే జ్వరము, ఈ రొంప, దగ్గు ఇవి కాదండి సాక్ష్యాలు. మనం ఏంటంటే మన సాక్ష్యం వేరే వాళ్ళు చెప్పగలిగే విధానంగా ఉండాలి. అరే ఈ వ్యక్తి ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఈ రోజుని ఈ వ్యక్తి ఇలా మారాడు, ఇలాగ ఉంటున్నాడు, దేవుళ్ళు ఇలాగ ఉంటున్నాడు అనే విధంగా చెప్పుకోగలిగి అందరూ ఉండాలి. తప్పించి మన ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నావు, తగ్గిపోయింది, మర్చిపోతావు మళ్ళీని. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన స్వస్థతలు జరిగిన స్వస్థతలు జరిగింది. ఇప్పుడు లాజరు మృతి నుంచి లేపాడు కదా అని లాజరు ఇప్పుడు బతికిలేడు కదా. లాజరు మళ్ళీ చనిపోయాడు. ఎందుకంటే దేవుడు తన మహిమను కనపరచుకోవడం కోసం ఆ సందర్భంలో ఆ కార్యం జరపడం జరిగింది. ఎందుకంటే మనం అందరం విశ్వసించేది ఏంటంటే, మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం? ఎలాగుంటే బ్రతుకుతాం? దేవుళ్ళు ఉంటేనే బ్రతుకుతాం. అంతేగాని మనం ఎలా పడితే అలా ఉండి నేను పరలోకం వెళ్తాను, మన ఆశ అంతా మనం వెళ్ళడానికి పరలోకం వెళ్ళడం కోసం మనం ఇంత తాపత్రయపడేది, సంఘానికి వచ్చేది, మనం చేసే ప్రతి పని కూడా మనం పరలోకం వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే వెళ్తాం. తప్పించి ఇక్కడికి వచ్చినా వెళ్తాంలే సగం దూరం అని రాం కదా మనం. మరి ఎవరన్నా అడగండి, ఓ పాస్టర్ గారు ఇండియా నుంచి వచ్చి మీరు పరలోకం ఎంతమంది వెళ్తారంటే అందరూ చేతులు ఎత్తేస్తారు, అంతే కదా. ఒక మారుమనసు పొందుతారు, బాప్తీసం తీసుకుంటారు, అన్నీ ఉన్నా కూడా ఎవరన్నా పాస్టర్ గారు వచ్చి ఇప్పుడు ఎవరైతే మారుమనసు పొందాలనుకుంటున్నారో చెయ్యొత్తండి అంటే అప్పుడు మళ్ళీ వెతుతారు. అంటే మనం ఏం చేస్తాం అనేది మనకి ఒక అవగాహన ఎప్పటికీ లేదు, ఇప్పటికే కాదు. మరి అది ఆ విషయం మనం ఎప్పుడు గమనించుకుంటాం, అది మాత్రం మీరే కాదు, నేనే కాదు, ప్రత్యేకంగా నేను కూడా నన్ను నేను పరిశోధించుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ కూడా ఎవరో చూడరు అని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మస్వరూపై ఉండి మనతో పాటు ప్రతి విషయంలోనే. ఎందుకంటే స్త్రీలు ప్రత్యేకంగా ఇంట్లో మీరు అందరూ పనిచేసే చోట ఎలాంటి భయంకరమైన వస్తువులు ఉంటాయి. వంట చేసే చోట అది బగబగ మండుతూ ఉంటుంది, అలా పొంగిపోతూ ఉంటుంది, అలా చేతితో పట్టుకుని సర్రం దింపేస్తారు మీరు. అంటే అది మామూలుగా అయితే చేయలేరు, అది అనుభవం మీద చేస్తారు. ఫస్ట్లో అయితే మీద వేసుకుంటారు, కానీ అలా ఉండి కొద్దీ అనుభవం కొద్ది. అలాగే దేవునిలోకి వచ్చినప్పుడు మనం వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, లేదంటే మనం పాస్టర్ గారు మనకు చెప్తున్న విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆ వాక్యం ఏ వాక్యం చెప్పినా కానీ అది మన జీవితానికి అన్వయించుకోవాలి. ప్రతిదీ అంటే పాస్టర్ గారు చెప్తున్నారు, మనం వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. ఒకసారి పాస్టర్ గారు మనల్ని టెస్ట్ చేస్తుంటారు, మధ్యలో ఏదో ఒక తప్పు మాట చెప్పి ఆయన చెప్పినా కానీ మనం వింటాం. అంటే అదే కరెక్ట్ అని మనకొక ఒక నమ్మకం.
కానీ ఏంటంటే పరీక్షించడం వాళ్ళు వింటున్నారా లేదా, అసలు వీళ్ళ విధానం ఎలాగుంది ఏంటనేది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు మా సహోదరులు. ఒక చిన్న ఉపమానంలాగా చెప్తాను. ఒక ముందు కూడా చెప్పాను ఒకసారి. ఒక సహోదరుడు మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు అన్నమాట. విగ్రహాలు తయారు చేసే వ్యక్తి అతని దగ్గరికి, అతను మంచి ఎండలో ఉండి విగ్రహం తయారు చేస్తాడు. చాలా పేరు ఉంటుంది అతనికి. ఎంత బాగా తయారు చేస్తున్నాడు, ఏ విగ్రహం అయినా సరే అలా చూసి అలా తయారు చేస్తాడు. అతను అలా ఎండలోనే కష్టపడుతుంటే అతను అనుకున్నాడంట, ఇదేంటి ఇంత ఎండలో కష్టపడుతున్నాను, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు ఏదైనా వరం ఇస్తే బాగును అంటే, దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతనికి ఒక వరం ఇస్తాడు. ఏంటంటే, నువ్వు ఏదనుకుంటే అది అయిపోయేలాగా. అతను ఇలా చూసి, ఈ సూర్యుడి వల్ల కదా నాకు ఇంత వేడి వస్తుంది, నేను సూర్యుని అయిపోతాను అనుకుంటాడంట. అతను సూర్యుని అయిపోతాను అనుకోగానే సూర్యుడు అయిపోయాడు, వేడిగా మండిపోతున్న టైంలో మేఘం వచ్చి సూర్యుని అడ్డేసిందంట. అయ్యబాబోయ్, ఇంత వేడిని ఇంత మేఘం అడ్డేసిందంటే మేఘం చాలా పవర్ఫుల్ అని అతను మేఘం అయిపోవాలనుకున్నాడంట. మేఘం అయిపోయిన వెంటనే గాలి వచ్చి బలంగా తోసుకెళ్ళిపోతుందంటండి. అదేంటి ఇంత అలాంటిగా, నేను మేఘాన్ని అయిపోయాను, మేఘాన్ని కూడా పవర్ఫుల్ గాలి అనమాట, అయితే నేను గాలిని అయిపోతాను అనుకున్నాడు. గాలిని అయిపోతాను అనుకున్నవాడు ఏం చేస్తాడు, గాలి అయిపోయిన తర్వాత కొండ దగ్గరికి వెళ్ళి కొండను తోయలేకపోతున్నాడంట గాలి. ఇదేంటి ఇంతలాగా, ఇంత పవర్ఫుల్ గాలిని నేను ఇది తోయలేకపోతున్నానని నేను కొండను అయిపోతాను అనుకున్నాడంట. కొండను ఒక అతను బాంబు పెట్టి పేల్చి విగ్రహాలు తయారు చేస్తున్నాడంట. చివరికి ఏమైందండి అతనికి, మళ్ళీ అతనికి ఉన్న అలాగే ఇప్పుడు దేవుడు మనకి ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంతుని మనం ముందు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. నేను ఏ విధంగా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు, నీ సంఘంలో నేను ఏ విధంగా నేను ఏం చేయాలనుకుంటున్నావు. ఎందుకంటే ఈ సంఘం అనేది ఇది ఒక కుటుంబం, మనకి మీ అందరికీ తెలుసు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి అక్కడ కూర్చోలేరు, మళ్ళీ వేరే చోట నుంచి అక్కడ ఉండలేరు. ఎక్కడ ఎవరు చెప్పినా కూడా మనం ఎవరూ ఇష్టపడం. ఎందుకంటే మనకు ఒక నమ్మకం ఏంటంటే, ఇదొక కుటుంబం, ఈ కుటుంబంలో మనం ఏది ప్రార్థించినా మనకు జరుగుతుందనే ఒక నమ్మకంతోనే మనం ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంఘంలో మనం ఉన్నాం. అంతేకాకుండా మనకి మెయిన్గా నేను ఇంకో విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, మనకి కానుకల విషయమైనా ఏదైనా మనకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనకి ఎవ్వరికి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా మనం ఏంటని మనకి తెలియదండి. ఇప్పుడు అక్కడ కూర్చుని లెక్క పెడతారు, నలుగురు లెక్క పెడితే 5 రూపాయలు ఆ కవర్లో పెట్టి అందులో ఉంటాయి. కృతజ్ఞత కానుకలేని అంతే. ఏదైనా అంటే నేను కానుకల విషయం మాట్లాడుతున్నానని కాదు, అంటే మనకి దేవునికి ఎంత ఇవ్వాలి అనేది మనకెవరికి తెలియదు. అపోస్తుల గ్రంథంలో చూసినట్టయితే, లేదు తీయకండి, నాకు రెఫరెన్స్ ఏం తీసుకోలేదు, అందులో వాళ్ళ స్థిరచరాస్తులు అమ్మి దేవుని సేవకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే మనకున్నదంతా అమ్మేసి దేవుని సేవకి ఇవ్వగలమా ఎవరైనా? మనం వచ్చిందే ఇక్కడికి. అంటే మనకి ఒక రూలు ఉందండి దుబాయ్లో, ఏంటంటే ఎదటోళ్ళు ఏం చేస్తారో దాని మీద ఇంకొక పావలా ఎక్కువ ఇస్తే సరిపోతుంది అని అనుకుంటాం అంతే. అసలు మామూలుగా మనం ఇక్కడికి వచ్చి ఇన్ని వేలు సంపాదించాలంటే ఆ డబ్బులంతా కూడా మనం సేవకు పెట్టాలి. అంటే సంఘంలో సంఘ నిధుల్లోకి మనం తీసుకుని రావాలి. అంతేగాని మన వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి జీతం, 1000 రూపాయల నుంచి 100 రూపాయలు పాస్టర్ గారికి పెట్టేస్తే నాకు ఏమవుదో అని అనుకుంటారు. చాలా మటుకి కొంతమంది అలాగా ఆ ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. అలా కాకుండా మనకి ఎంత వచ్చినా కూడా దేవుని సేవకు ముందుకు ఇవ్వడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో ఆ సిద్ధపడిన రోజే మనందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి పొందుతాం. అంతేకాకుండా నేను బైబిల్ గ్రంథంలో నేను ఎక్కడ చూడాలని ఆడవాళ్ళు సంపాదించి పనులు చేయడం అనేది. ఎందుకంటే మన దుబాయ్లో చూసినట్లయితే 90% మంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడుతూ ఉంటారు. ఆడవాళ్ళే వాళ్ళ కుటుంబం గురించి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా, అంటే మేమేదో గొప్ప అని అనుకోవద్దు మీరందరూ, ఎందుకంటే మేము డబ్బులు సంపాదించినాం కదా అనేది కాదు. బైబిల్ వారిగా చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా మీరు శిరస్సుకు ఎప్పుడు లోబడి ఉండాల్సిన విధానం ఉందో తప్పించి, నేను చాలా సంపాదిస్తున్నాను, నా అకౌంట్ వేరు నీ అకౌంట్ వేరు అని అనడానికి మీకు ఎవరికి కూడా ఎలాంటి అధికారం లేదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనం పాస్టర్ గారిని సహకరించి, ఎంతమంది గుడ్ ఫ్రైడే రోజు పాస్టర్ గారికి ఆరోగ్యం బాగోలేదు, ఎంతమందికి తెలుసు? నేను ప్రతిరోజు పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడేవాడిని స్టార్టింగ్లో. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ప్రతిదీ షేర్ చేసుకుని, ఎందుకంటే బచ్చగా నేను మొన్న అలా ఉండేవాడిని. పాస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళు ఎలాగంటున్నారండి, ఈ సంఘంలో అలాగండి, ఆ సంఘంలో ఎలాగండి, ఎలా చెప్పేస్తుంటే అవన్నీ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ చెప్పేస్తుండే వారు.
అంటే నాకేమని తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే, అయ్య బాబోయ్! మనం ఇలాంటివన్నీ చెప్పడం వల్ల అక్కడ మళ్ళీ అది ఇబ్బంది కలుగుతుంది పాస్టర్ గారికి అని మొత్తానికి పాస్టర్ గారికి తగ్గించేసాను. ఎందుకంటే పాస్టర్ గారు అనుకున్న చీడి పెద్ద గీర వచ్చేస్తుంది అని కాదు. దీనికి అసలు కారణం ఏంటంటే ఇదనమాట. ప్రతీదీ అంటే ఆ సంఘం వాళ్ళు ఇలాగ ఇప్పుడు నా డ్యూటీ జీఎన్ రావు గారు ఇచ్చుకున్నారు. ఆయన ఇంకా ఆ సంఘం వాళ్ళు ఇలాగ అంటే ఆయనదే నాకు వచ్చిందేమో మరి నాకు తెలీదు. కాబట్టి మనం అందరం ఫోన్ చేస్తే పాస్టర్ గారి ఫోను మొత్తం వేడెక్కిపోయి పేలిపోద్ది. అలా కాకుండా వారంలో ఒకసారో లేకపోతే ఒకరికొకరు సంఘంలో పెద్దలైనా లేకపోతే మన పెద్దలంటే వాళ్ళెంతో నేను ఇప్పటికీ చాలా గర్వపడతాను. ప్రేమ్ కానీ మన ప్రేమన్న, ఇంకా అలాగే జీఎన్ గారు కానీ, ప్రభాకర్, కాశీ గారు, ఇంకా శాంతరత్న వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎంతో సహాయపడతారు. వాళ్ళ పేర్లు చెప్పకపోయినా కూడా వాళ్ళు ఏమీ ఇదవ్వరు. అలాగే మనందరం ఒక కుటుంబంలో ఉంటూ పాస్టర్ గారిని అన్ని సలహాలు తీసుకుందాం. మనం కూడా దేవునిలో ఇంకా ముందుకి ఇంకా ఎంతకాలం ఇలాగ ఉంటాం, మనం ఏ క్షణం ఏమవుతాం. మొన్న శాంతరత్న గారు కాల్ చేసి, మాస్టర్ ఇలాగ మా సెక్యూరిటీ ఒక అతను బాత్రూమ్కి వెళ్ళి వచ్చినోడికి రూమ్ అంతా కాలిపోయిందంటండి. అతను షార్ట్తో ఉన్నాడు, షార్ట్తోనే ఫోన్ చేశాడు. అంటే మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది? ఇంట్లో ఏమీ లేదండి, ఇంకా రూమ్లో కానీ పాస్పోర్ట్ కాదు, అది మొబైల్ కానీ, ఒక బట్టలు కానీ, యూనిఫామ్ కానీ ఏం మిగలదు. ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది, మొత్తం రూమ్ అంతా కాలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా తెలియదు. మేమందరం డ్రైవింగ్ చేస్తుంటాం రోడ్డు మీద, పాస్టర్ గారు, ప్రేమ్, ప్రభాకర్, మేమందరం కూడా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నాడు. ఇదంతా కూడా మనకు ప్రార్థన, ఇదంతా మన సంఘం, మన కుటుంబం అని నేను అనుకుంటూ మరి ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, చక్కటి వాక్య సందేశాన్ని అందించిన బ్రదర్ ఏరేటి వరప్రసాద్ గారికి మా యూత్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్పిస్తున్నాను. హల్లెలూయా. నిన్నటి వారము హాల్ అంతా ఫుల్ అయిపోయింది. మరి ఈ వారము ఆఖరి వారం కదండి. యూత్ వారే రాలేదు యూత్ ఆరాధనకి. చాలామంది యూత్ బిడ్డలు మరి ఎందుకు ఈ రోజున మరి డ్యూటీలో ఉన్నాయో మరి ఏంటో విషయం తెలియదు. కానీ మరి ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా, మరి యూత్ వారందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఒక వారము, నెలలో ఒక వారము ప్రత్యేకంగా మీకు కేటాయించబడిందంటే ఏమండి, సంఘము ఒక వారము మీకు త్యాగం చేసి ఇస్తుంది. ఎందుకంటే మీరు దేవునిలో బలపడాలని, దేవునిలో ఎదగాలని, మరి ఆ రోజు ఆరాధన అంతా మాని మరి యూత్ వారికి మనం ఇస్తున్నామంటే అది మీరు చక్కగా మరి 2 చేతులతో అందుకున్నట్టుగా మరి ఆ రోజు వచ్చేటప్పటికి మరి మీరు యూత్ బిడ్డలందరూ ఒకరిని హెచ్చరించుకొని, పురుకొలుపుకొని, బలపరుచుకొని మరి మనము మొదటి వారము అందరితో ఉన్నప్పుడు ఎంత చక్కగా జరుగుతుందో, స్త్రీల సమాజం వారు ఎంత ఉద్యోగంగా జరుపుకుంటారో వాటిని మించి మన యూత్ని ఆరాధన జరిపించుకోవాలనేటువంటి మరి ఆతృత మీ యవన బిడ్డలకి ఉండాలని ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం పౌరుషము రావాలని. కనుక దేవునికి స్తోత్రం. మన యూత్ బిడ్డలు అందరూ కూడా ప్రియులరా, మరి చక్కని బిడ్డలు, మరి వారు మరి చక్కగా వాక్య ప్రకారంగా 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా వారు క్రమేపీ అన్ని విధాలుగా మరి వారు మరి దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇంకనూ కూడా మరి వారందరూ కూడా మరి దేవుని యొక్క కార్యాల విషయంలో మరి ముందుకు మరి రావాలని ప్రభుపేట నేను మీ అందరికీ మరి మనవి చేస్తూ ఉంటున్నాను. మరి సమయంలో మరి ప్రసాద్ గారు చక్కని హెచ్చరికలు
గనక మరి సంఘానికి, సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏ రీతిగా ఉండాలో అనేటువంటి విషయాల్ని మరి తెలియచేసి ఉంటున్నారు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సంఘము గురించి ఆలోచన కలిగి ఉంటే, మరి నేను సంఘానికి ఏం చేస్తున్నాను, లేక నేను దేవునికి నేను ఏం చేస్తున్నాను, నేను ఏమి చేస్తే మరి సంఘములో మరి డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచన మనందరము కూడా మరి కలిగి ఉన్నప్పుడే సంఘము మరి అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా మన దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘము ప్రతి విషయంలో కూడా మీ అందరి సహకారంతో మనం ఏ కార్యమైనా చేయగలుగుతున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఒక యానివర్సరీ కార్యక్రమాన్ని కొద్దిసేపు నేను లైవ్లో చూశాను. అబ్బా, గంగిరెద్దులు కూడా పనికిరారన్నమాట పొగడ్తలో. నిజంగా ఎంత దారుణం అంటే, వాళ్ళు ఎక్కడ మన సంఘములో వెళ్ళినటువంటి బిడ్డలోనే వాళ్ళు అంటండి, ఇంకా ఇవన్నీ చెప్పటం ఎందుకులేండి, అలాగ పొగిడి అక్కడికి లాక్కున్నారని అర్థమైంది నేను వారి మాటలను బట్టి. ఒకే మాట ఒక్కళ్ళనే అదే మాట 10 చెప్పి వాళ్ళని సరే, ఏదేమన్నప్పుడు కూడా ప్రియులరా, ఉన్నటువంటి వారు కూడా నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. మనము ఒక సంఘానికి మనము కట్టుబడి ఉండాలి. ఏదైనా ప్రత్యేకమైన మీటింగులు, కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అలాంటి సమయంలో వెళ్ళటం తప్పులేదు, వెళ్ళొచ్చు. సరే, ఈ యొక్క సమయంలో ఒక్క వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ప్రియులారా, ఇక్కడ గమనించండి, అది మీకు క్షేమకరము. ఏది క్షేమకరము చెప్పండి? ప్రభువునందు ఆనందించుట, అది మనకేంటండి? క్షేమకరము. మరి ఎంతోమంది ప్రభునందు ఆనందిస్తున్నారు అవండి. చాలామంది నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే, ఉద్యోగమును బట్టి ఆనందించేవారు ఉన్నారు, లేరండి? అబ్బా, ఎంత గొప్పగా చెప్పుకుంటారో అంటే, నేను నా జాబ్ ఎటువంటిదంటే, నేను ఆఫీస్కి వెళ్ళానంటే అలాగా ఇలాగా. కొంతమంది మా మేడం ఎలాగంటే కాసి చేస్తారు. ఉద్యోగాన్ని బట్టి పర్లేదు, దేవుడిచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషించు, పర్లేదు. కానీ ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం ఏం చేయాలండి? కనుక ప్రభువునందు ఆనందించుడి, అది మీకు క్షేమకరము. ప్రభువునందు ఏదైనా, మనకు జాబ్ కలిగినా లేకపోతే ఏది కలిగినా, అది ప్రభువునందు దేవుడు నాకు కలిగిందని ఆ యొక్క ప్రభువును బట్టి మనము ఆనందిస్తే అది ఏంటండి? క్షేమకరము. 4:4 చూడండి. ఆనందించుడి ఏంటండి? మరలా. ఎందుకు ఈ మాటలు రెండోసారి చెప్తున్నాడు? మొదట ఏముంది? ప్రభునందు ఆనందించడం, అది మీకు క్షేమకరము. మరలా 4:4 అంటున్నాడు, ఎల్లప్పుడూ. ఏమండి, 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభునందు ఆనందించమన్నాడు. అది ఎప్పుడు అనేది 4వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? అది అప్పుడు ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ప్రభువులో ఉంటే అండి వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందమే, ఉన్నా లేకపోయినా. ఆ యొక్క ఆనందము మనం ఎవరిలో చూస్తాము?
యోబు జీవితంలో మనం చూస్తాం కదండి. అన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే వందనాలు. అదే కనుక మనం అంటే ఎంత దుర్మార్గు పనిచేసావు దేవా, నేను ఇంత న్యాయంగా నడుచుకుంటున్నాను, ఇంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, నాకెందుకు ఇలా చేసావని మనము తిరుగుబాటు చేస్తామేమో. కానీ యోబు అలా కాదు. అన్ని కలిగినప్పుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో అన్ని కోల్పోయినప్పుడు కూడా ఏమండి అదే రీతిగా ఉన్నాడు. అందుచేతనే ఆయన కోల్పోయినవన్నిటిని మరలా తిరిగి రెండంతలో పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ఆనందించుట అది మనకు క్షేమకరము. ప్రభువునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుట, మరలా అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక దేవుని యొక్క పిల్లలంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విషయమునందు ఆయనను బట్టి మనం ఏం చేద్దామండి, ఆనందిద్దాం. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందము ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే మనము సంపూర్ణంగా ప్రభువులో ఉన్నప్పుడు. మరి ఆ రీతిగా మనందరం కూడా ప్రభునందు ఆనందించి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మరి యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి పాటని సహోదరి బేబీ మరి పాడుతుంటుండగా మరి ఎవరైనా కృతజ్ఞత కానుకలు మరి తీసుకుని వచ్చినట్లయితే మరి వారికి కవర్లు ఇవ్వబడతాయి. దయచేసి మరి పాట అయ్యే లోపల సిద్ధపరచవలసిందిగా మనం చేస్తున్నాను. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము.
పిలిచితివే ప్రేమతో బ్రోచితివే నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే ఆధారము నీవే ఆశ్రయము కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేలయ్యా విశ్రాంతివి నీవేలయ్యా తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను దాతవు నీవై తోడుగా నుండి దాతవు నీవై తోడుగా నుండి ఆధారమైనావులే జీవనాధారమైనావులే నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే ఆధారము నీవే ఆశ్రయము నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే ఆధారము నీవే ఆశ్రయము కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేలయ్యా విశ్రాంతివి నీవేలయ్యా కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేలయ్యా విశ్రాంతివి నీవేలయ్యా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం. మరి చక్కని పాట ద్వారా ప్రభువును మహింపరిచిన బేబీని ప్రభు దీవించుగాక. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు చెల్లించాలని సిద్ధపడినటువంటి వారు దయచేసి మరి లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, మరింతవరకు మరి యూత్ ఆరాధన ద్వారా మరి అలాగే నాయన యవన బిడ్డ మరి ప్రసాద్ గారి ద్వారా మీరు పలికించిన మీ వాక్కులను బట్టి స్తుతిస్తున్నాము. తిరిగి నాయన నీ ద్వారా మేలు పొందినటువంటి నీ బిడ్డలు వారు తీసుకొచ్చి సమర్పించిన ఈ యొక్క కృతజ్ఞత కానుకలను మీరు అంగీకరించి సమర్పించినటువంటి నీ బిడ్డలకు రెట్టింపు దీవెన దయచేయండి. వారు చేయనిదంతయు సఫలతపరచండి. యేసు ప్రభు వారి పేరు ప్రార్థించడు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మరి యూత్ యవన స్త్రీలు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంటుండగా వారి కానుకలు సమర్పించబడతాయి. ముందుకు వచ్చేసేయండి. యూత్ యవన స్త్రీలు సిద్ధపడలేదు మరి ఇక్కడ రాశారు. ఇక్కడ మీకు ఇచ్చే అవకాశాన్ని కోల్పోతున్నారు. లేదా అందరు కలిసి పాడేస్తున్నారా? సరే, సమయంలో కోయిరు వారు కానుకల పాట పాడుతుండగా
మరి దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై మన గుప్పిలిప్పి కానుకలు సమర్పిందాం. సమయంలో సమర్పించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన. మరి రేపు ఇండియా ప్రయాణం చేయబోతున్నటువంటి హాసిని వచ్చి కానుకల కొరకు ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం 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 స్తుతులపై ఆశీనుడైన నా దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, 2 3 కూడిన చోట నేను ఉంటానని అన్న దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు.
మా మధ్య ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ యందు మీరు ఉండండి ప్రభు. గుప్పిళ్ళిప్పి ప్రభు, నీ కొరకై ప్రభు, నీ సేవార్థమై ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనసులోనూ మీరున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ మనసుతో ఇచ్చిందో ప్రభు, ఏ అవసరతలతో ఇచ్చిందో ప్రభు, యేసయ్య అవసరతలు తీర్చే దేవుడు ప్రభు, మనల్ని ఆలకించే దేవుడు యేసు, నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ ఆలోచనలోనూ మీరుండండి, వాళ్ళ తలంపుల్లో మీరుండండి, వాళ్ళ బాధల్లో మీరుండండి, వాళ్ళ విరుకుల్లో మీరుండండి ప్రభు. నీ సహాయాన్ని అందించి తండ్రి, ఈ కానుకని ప్రభు ఈ సేవార్థమై వాడుకునేలాగా నీ కృప దయచేస్తారని, ప్రతి ఒక్కరికి నీ కృప కాపుదల ఉంచుతారని ఇచ్చిన ప్రార్థన ఈ పాదాల సంతకు చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాను. యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో ఈ వారములో దేవుని చేత ఆశీర్వదించబడి